ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, హృదయాలోచనలు మనిషిని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనము. మనిషి హృదయంలో ఎన్నో ఆలోచనలు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అంతెందుకు, ఇప్పుడు ఈ వాక్యం వింటున్నా లేదా చూస్తున్న మీరు కూడా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉండి ఉంటారు. అయితే మన ఆలోచన ఏమైనప్పటికీ దాని ఫలితం దేవుడు నిర్ణయిస్తాడు. చక్కని ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నీ ఇష్టానుసారమైన ఆలోచనలకు, నీ స్వార్థపూరితమైన ఆలోచనలకు, చెడును ప్రోత్సహించే ఆలోచనలకు సాతానుగాడు ఇస్తాడు చక్కని ఫలితాన్ని. నా దేవుడు చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే నీ ఆలోచనలు మంచివై నీతి గలవై ఉండాలి. దేవుని సంబంధిత ఆలోచనలై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.